వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నాడు రాధా అన్న, నేడు పవన్ అన్న, లోకేష్ రాజకీయం అదూర్స్. ఎందుకంటే రాజకీయాల్లో తెలివితేటలు బాగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే 2000 సంవత్సరానికి ముందు రాజకీయం వేరు, 2000 సంవత్సరం తర్వాత తెలుగు రాష్ట్రాలు నడుస్తున్న రాజకీయం వేరు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే డబ్బు ఎంత ముఖ్యమో, మరి మంది మార్బలం ఎంత ముఖ్యమో, మరి కాస్త జనాల్లో పలుకుబడి ఉన్నటువంటి నాయకుల్ని వారిని దగ్గర చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందులో చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీ అధినేతలు కానీ వాళ్ళ కుమారులు కానీ వాళ్ళకి ఖచ్చితంగా క్రియాశీలకంగా మరి ప్రజల్లో బలంగా ఉన్నటువంటి నాయకుల్ని దగ్గర చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి వారు ముఖ్యమంత్రులు అవ్వాలంటే ఖచ్చితంగా మరి రాష్ట్రంలో ప్రభావితమైనటువంటి నాయకులందరినీ కూడా పక్కన చేర్చుకుంటేనే వారు కూడా బలంగా తయారవుతారు. దాని ద్వారా మరి వారి మద్దతు కూడగట్టుకుంటే ఖచ్చితంగా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో ఇది ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం నేడు రాధా అన్న, నాడు పవన్ అన్న, లోకేష్ రాజకీయం అదృష్టం ఎందుకంటున్నామంటే 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన విడిగా పోటీ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్గా పోటీ చేసింది, అదేవిధంగా తెలుగుదేశం విడిగా పోటీ చేసింది, బీజేపీ విడిగా పోటీ చేసింది. రిమైనింగ్ పార్టీలు కొన్ని సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు జనసేనతో కలిసి పోటీ చేసినప్పుడు కూడా వారికేం పెద్దగా ఓటు బ్యాంకు లేదు కాబట్టి సో ఆ పార్టీల గురించి ప్రస్తుతం మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో కాబట్టి ముందు ఈ పార్టీల వరకు చూసుకుందాం. అయితే అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వంగవీటి రాధా. వంగవీటి రాధా అంటే సన్ ఆఫ్ వంగవీటి మోహన్ రంగారావు. సో వంగవీటి మోహన్ రంగా గారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తులు లేరు. ప్రత్యేకించి చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల్లో ఆయన ఒక దేవుడిగా కొలుస్తారు. ఆయన సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు చెయ్యెత్తి మొక్కుతారు. సో అలాంటి ఒక బలమైనటువంటి నేత వంగవీటి మోహన్ రంగారావు గారు. సో ఆయన అంత బలమైన నేత అని ఎందుకు చెప్తున్నామంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకి ధీటుగా కాంగ్రెస్ పార్టీలు ఎవరు అంటే ఒక వంగవీటి మోహన్ రంగారావు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయన వైపు తిరిగి చూసిన పరిస్థితి. 1985లో వచ్చినటువంటి మధ్యంతర ఎన్నికల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభంజనాన్ని తట్టుకొని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రం మొత్తం తన వైపుకి చూసేలా చేసుకున్న నేత వంగవీటి మోహన్ రంగా గారు. సో ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి ఒక గొప్ప నేత వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన హత్య తర్వాత మరి తెలుగుదేశం పార్టీ పతనం అయిపోయింది. ఆ ఎన్నికల్లో 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పటికి జీవం లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి వంగవీటి మోహన్ రంగా గారి మరణం జీవం పోసింది. మరణం అనకూడదు, హత్య అనాలి. ఆయన హత్య తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీలకమైనటువంటి నేతలు వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేశారని చెప్పేసి ఇప్పటికి కూడా ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు. సో కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే, అదేమీ దాచిపెడితే దాగేటువంటి విషయం కాదు. వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలకమైన నేతలు పాత్ర వహించారనేది ఈ రోజుకి కూడా గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లా కానీ వంగవీటి మోహన్ రంగా గారి అనుచరులు చెప్తా ఉన్నటువంటి మాట. సో అయితే మరి అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మరి జీవం పోసుకుంది, అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా డౌన్ అయిపోయిన పరిస్థితి. సో ఆయన మరణం కూడా అంత ప్రభావాన్ని చూపింది ఆ రోజు ఎలక్షన్స్లో. మరి అలాంటి వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు మరి 2004 ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ గారు విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో అంతకుముందు అంటే రంగా గారి మరణం తర్వాత 1989, 1994 ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగా గారి భార్య వంగవీటి రత్నకుమార్ గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా ఉయ్యూరు నుంచి మరి 1989 ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగా గారి సోదరుడు వంగవీటి శోభన చలపతిరావు గారు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారనమాట. సో అయితే ఆ కుటుంబం అంత బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉంది. సో కాబట్టి ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరటం దురదృష్టవశాత్తు వంగవీటి రాధాకృష్ణ గారి మొదటి ఓటమి అక్కడే మొదలైంది. 800 అతి తక్కువ ఓట్లతో ఆయన ఓడిపోయిన పరిస్థితి. ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడిగా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉండమని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు బతిమలాడారంట. ఉంటే ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి. సో మరి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి రాధాకృష్ణ గారికి మంచి అనుబంధం ఉంది. సో చిరంజీవి గారితో కూడా ఆయనకు అనుబంధం ఉంది. వారు పిలిచారని చెప్పేసి రాజకీయ భవిష్యత్తు ఏమైపోయినా సరే అని చెప్పేసి మధ్యలో వదిలేసేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అధికార పార్టీ ఎమ్మెల్యే గుండా రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరి 800 తక్కువ ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి వంగవీటి రాధాకృష్ణ గారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఆయన కనుక కాంగ్రెస్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరేవాడు. ఖచ్చితంగా ఆ 2009లో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రి కూడా అయి ఉండేవాడు. సో ఆయన రాజకీయ జీవితం నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు ప్రజారాజ్యంలోకి ఆయన వెళ్ళటమే ఆయన చేసిన ప్రథమమైనటువంటి తప్పు. ఆ తర్వాత
2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు, మళ్ళీ ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో సెంట్రల్ టికెట్ కావాలని రాధా గారు పట్టుపట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు ఇస్తానని చెప్పారు, లేదా మచిలీపట్నం ఎంపీ తీసుకోమన్నారు. సో మరి ఏం జరిగిందేమో కానీ లాస్ట్ మినిట్లో ఆయన వైసీపీకి రాజీనామా చేసి అనూహ్యంగా ఎవరు ఊహించిన రీతిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. సో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. అఫ్కోర్స్ అప్పటికి తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు విసిగిపోయి ఉన్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూద్దామని చెప్పేసి 150 స్థానాలతోటి ఆయనకు పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పతనం అయిపోయింది. సో అయినప్పటికీ కూడా వంగవీటి రాధా గారు తెలుగుదేశంలోనే ఉన్నారు. తెలుగుదేశం ఏం రాజీనామా చేయాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాధా గారికి వారి మధ్య వైరుధ్యం లేదు, కత్తులు నూరుకున్న పరిస్థితి ఏం లేదు. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సగానికి పైగా ఇన్ఛార్జీలు వంగవీటి రాధా గారికి అత్యంత సన్నిహితులు. రాధా అన్నాన్ని చాలా గౌరవంగా ప్రేమగా ఆప్యాయంగా పిలుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాధాకృష్ణ గారిని ఎప్పుడు కూడా పరుషపదం ఎప్పుడు దూషించిందో లేదు, ఈయన కూడా ఎవరిని దూషించిందో లేదు, వారి మధ్య అనుబంధం అలాగనే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన 5 సంవత్సరాలు రాధా గారు తెలుగుదేశంలోనే ఉన్నారు. సో తెలుగుదేశంలోనే ఉన్నారు. తెలుగుదేశం నాయకులకి ఏ కష్టం వచ్చినా ఆయన వెళ్ళి పరామర్శించేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కూడా వంగవీటి రాధా గారు వెళ్ళి అక్కడ ఒక వార్నింగ్ ఇచ్చేంత వరకు కూడా ఆ రోజు తెలుగుదేశం నేతలకు ఎవరికి ధైర్యం లేదు. వారందరూ కూడా అప్పుడు బాధపడతా ఏడుస్తూ కూర్చున్నారే తప్ప మా పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారని విజయవాడలో ఉన్న టీడీపీ నేతలు ఆ రోజు వంగవీటి రాధా గారు వెళ్ళి గుణదల రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయి, మీ అంతు తేలుస్తాను, ఇది కనుక ఇలాగే కనుక కొనసాగితే నేనేం చూస్తాను ఊరుకోనని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చేంత వరకు అక్కడికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చే ధైర్యం కూడా ఎవరో చేయలేకపోయారు. ఎందుకంటే ఈ రోజు కూడా వంగవీటి రాధా గారు చెయ్యెత్తితే ఆయన వెనక బెజవాడ మొత్తం చేతులు ఎత్తుతుంది. ఈ రోజు వంగవీటి రాధా గారు ఒక అడుగు ముందుకేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారు అభిమానులు 90% ఆయన వెనక నడుస్తారు. ఇది జగమెరిగిన సత్యం, ఇది అందరికీ తెలిసింది. ఇది ఏ సర్వే కూడా చేయాల్సిన అవసరం లేదు. సో మరి అలాంటి రాధాకృష్ణ గారు ఆ రోజు 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీలను కొనసాగారు. ఆయన తెలుగుదేశం రాజీనామా చేసి వెళ్ళిపోలేదు. అప్పుడు నారా లోకేష్ గారు రాధా అన్న మా రాధా అన్న అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేవాడు. సో రాధా గారితో కలుస్తూ ఉండేవాడు, రాధా గారితో కరచాలనం చేస్తూ ఉండేవాడు, రాధా గారిని ఆలింగనం చేసుకునేవాడు మన నారా లోకేష్ గారు. సో చాలా ప్రేమ కురిపించాడు రాధా గారి మీద. మా అన్న రాధా అన్న మేమంతా కలిసి ఉంటాము, సో వైసీపీని మేము దెబ్బతీస్తాము, తెలుగుదేశాన్ని అధికారులను తీసుకొచ్చి ఒక మంచి పరిపాలన అందించడం కోసం యువకులందరూ కూడా ముందడుగేస్తామని చెప్పేసి వంగవీటి రాధా గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఆప్యాయతను చూపించేవారు నారా లోకేష్ గారు. అఫ్కోర్స్ మరి అది నటన లేకపోతే నిజంగా చూపించాడా అనేది పక్కన పెడితే పబ్లిక్లో మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ గారు వంగవీటి రాధా గారి పట్ల అత్యంత ప్రేమగా అత్యంత ఆప్యాయతగా ఉండేవాడు. ఈ రోజుకి కూడా రాధా గారిని రాధా అన్నానే గౌరవంగా పిలుస్తారు లోకేష్ గారు. సరే 2019 ఎపిసోడ్ అయిపోయింది. 24 ఎన్నికల వరకు కూడా రాధా గారు తెలుగుదేశంలోనే ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూడా రాధా గారు సీటు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ కోసం ఆయన పోరాటం చేశాడు, తెలుగుదేశం పార్టీ కోసం తాను కలిసి నడిచాడు. అది ఇంకా విషయం చెప్పాలంటే మరి విజయవాడ సెంట్రల్ నుంచి రాధా గారు పోటీ చేయాలని అనుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఆయన టికెట్ అడగలేదు. ఎందుకు అడగలేదంటే బోండా ఉమామహేశ్వరరావు గారు అప్పటికి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, గతంలో సెంట్రల్ అయిన ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఈయనేమో తూర్పులో పనిచేశారు. ఆ నియోజకవర్గాల బైఫర్కేషన్లో సెంట్రల్లో సగం తూర్పులో సగం ఉంటాం, కంకిపాడు కొంత ఇటు కలవటం. సో ఇట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంది ఆ విజయవాడలో. సో మొత్తానికి ఈయన మరి 3 సార్లు పోటీ చేశారు రాధా గారు, ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. సో బోండా ఉమా గారిని ఎందుకు డిస్టర్బ్ చేయటం, ఎందుకు పార్టీలు ఎందుకు మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం అని చెప్పేసి త్యాగం చేశాడు. ఆయన 2024 ఎమ్మెల్యే సీట్ త్యాగం చేశాడు. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అందరి సమక్షంలో, రాధా భవిష్యత్తు నేను చూసుకుంటాను, పార్టీ చూసుకుంటుంది, ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి పలుమార్లు చెప్పాడు చంద్రబాబు గారు. మరి ఏం చూసుకున్నారా, ఏం చూసుకోవాలి? సంవత్సరం గడిచిపోయింది కూటమి పాలన. రాధా గారికి ఏమి ఇచ్చారు? చేతికి చెప్పిచ్చారు, ఏమీ ఇలా వాడుకున్నారు, వదిలేశారు. సో ఇప్పుడు నారా లోకేష్ గారు 2024లో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి ప్రధానమైన కారణం చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు. అందులో ఎలాంటి డౌటు లేదు. సో రాధా గారు పనిచేశారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా ఎక్కువ రాధా గారి కన్నా, ఎందుకంటే వాస్తవాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇంకా రాధా గారితో మరి అవసరం లేదనుకున్నారేమో. పవన్ కళ్యాణ్ గారిని పవన్ అన్న, మా అన్న పవన్, మా అన్నయ్య, నా ఆత్మీయుడు, సో అన్న కోసం నేను, నా కోసం అన్న అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పవన్ అన్న అంటూ పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్రేమగా ఆప్యాయంగా నారా లోకేష్ గారు గౌరవించుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆయన కనపడప్పుడు కరచాలనం చేసుకుంటూ నమస్కారం పెడుతూ ముందుకెళ్తా ఉన్నారు. మరి ఆ రోజేమో రాధా అన్న అని చెప్పేసి ప్రేమగా ఆప్యాయతగా ఉన్నారు, మరి ఈరోజు పవన్ అన్న అన్నారు. మరి రేపొద్దున వీళ్ళిద్దరికన్నా బలమైన వ్యక్తి ఇంకెవరన్నా వస్తే మరి ఆ వర్గం నుంచి మరి రేపొద్దున వాళ్ళని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అన్న అని చెప్పేసి వెళ్ళి వీళ్ళిద్దరిని వదిలేస్తాడేమో అనేటువంటి అనుమానం కూడా చాలామంది కలుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ చర్చ ఎందుకు పెట్టుకున్నామంటే, మరి ఎందుకు వంగవీటి రాధాకృష్ణ గారు రాజకీయ జీవితాన్ని నేను నిలబెడతాను, నేను ఆయన్ని నించోబెడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన వదిలేశారు, నారా లోకేష్ గారు ఎందుకు గెలిచిన తర్వాత వంగవీటి రాధా గారిని వదిలేశారు అనేది ఇప్పుడు రంగా గారి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ వర్గంలో కానీ, ఆ సామాజిక వర్గంలో కానీ, ఆయన అభిమానుల్లో కానీ పెద్ద ఎత్తున ఒక చర్చ, ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. ఇదేంటిది,
లోకేష్ గారు ఇచ్చిన మాట తప్పడు కదా జగన్మోహన్ రెడ్డి గారి లాగా. మరి ఎందుకని లోకేష్ గారు ఇప్పుడు మరి మాట తప్పుతా ఉన్నాడు? మరి మా అన్న మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చంద్రబాబు గారు అన్నారు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలంటే తెలుగుదేశం జనసేన కలవకుండా విడిగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక 30 ఏళ్ళు ఢీకొనే పరిస్థితి లేదు. ఇది ఫ్యాక్ట్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఒప్పుకోవాల్సిందే. నిజాలు మాట్లాడే వాళ్ళు, నిజాలు ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ అధినేతను ఢీ కొట్టాలంటే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ సహాయ సహకార్యాలు అవసరం. అదేవిధంగా వంగవీటి రాధా గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పక్కన ఉండాలి. లేకపోతే అంత ఈజీ కాదు. అయితే ఈ రెండు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల మధ్య ఒకప్పుడు పెద్ద అగాధం ఉండేది. ఆ అగాధాన్ని పూడ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ. వాళ్ళ నాన్నగారిని తెలుగుదేశం పార్టీ చంపింది అనేటువంటి ఒక ధోరణిలో ఉండి టీడీపీని ఎప్పుడూ నిత్యం దూషించేటువంటి వారందరినీ కూడా రాధాగారి ఈయన టీడీపీ కండ వేసుకోవడంతో వాళ్ళందరూ శాంతించారు. సరే, రాధాగారే తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు కదా, మనం ఎందుకు టీడీపీ మీద ఫైట్ చేయాలి అని చెప్పేసి అందరూ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఆగ్రహ విషయాలు చల్లారాయి. అంటే ఎవరిక్కడ ముందు అడుగేసింది? వంగవీటి రాధాకృష్ణ. ఆయన చాలామంది తిట్టారు వాళ్ళ నాన్నగారు అభిమానులు. ఏ విధంగా పోతాడు, ఆయన తండ్రిని చంపిన పార్టీ సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదని చెప్పేసి పాపం ఆయన సోషల్ మీడియా వేదికగా ఆయన అమ్మ నా బూతులు తిట్టారు. ఆయన అన్నీ పడ్డాడు, భరించాడు, అవన్నీ తట్టుకున్నాడు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యం, నాకు జరిగింది అన్యాయం, మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారు బతుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి కొడుకుగా ఈ రాష్ట్రంలో నేను ఉండేవాడిని, నేను కూడా తర్వాత ముఖ్యమంత్రి అయ్యేవాడిని. మరి మా నాన్నగారు ఏమో అక్రమంగా 100 కోట్లు సంపాదించలేదు, సంపాదించిందంతా కూడా పేదవారికి దానం చేశారు. మరి అదే రక్తం కాబట్టి నేను కూడా 2004లో ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు కనీసం ఎక్కడ కూడా ₹1 కోటి సంపాదించడం కూడా నాకు చేతగా లేదు, నేను సంపాదించుకోలేకపోయాను, నాకు ఆలోచన లేదు, అలవాటు కూడా లేదు. ఈ రోజు కూడా ఎక్కడ కూడా నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఈ రోజు కూడా ఒక ప్రాజెక్ట్ అడిగింది లేదు, ఎక్కడ కూడా ఒక లైజనింగ్, ఒక లాబింగ్ నేను చేసుకుంది లేదు, నాకు అలవాటు లేదు. సో మా నాన్నగారి అలవాటే నాకు వచ్చింది. సో జనం కోసం మేము పనిచేయటం తప్పితే కూడా మా కోసం మేము పనిచేసుకోవడం మాకు తెలియదు. సో ఏం చేస్తా, నా దురదృష్టం, మా నాన్న లేడు కాబట్టి ఇంకా నా అదృష్టం ఇంతవరకు ఆయన సరిపెట్టుకున్నాడు. నాకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగటం దేనికని చెప్పేసి ఆయన పగలు ప్రతీకారాలు ఇప్పటికైనా మర్చిపోతారు. సో మా నాన్నగారు అభిమానులు అందరూ కూడా టీడీపీకి ఎందుకు వారు దూరంగా ఉండాలి, మాకు జరిగిన అన్యాయం కోసం వారందరూ ఎందుకు టీడీపీని ద్వేషించాలని చెప్పేసి ఆయన టీడీపీ కండవ కప్పుకోవడంతో ఆగ్రహ విషయాలు చల్లారిపోయినాయి. ఇప్పుడు ఎవరో కూడా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో మరి అలాంటి ఒక అగాధాన్ని పూడ్చినటువంటి ఆ నాయకుడికి ఈరోజు జరుగుతుంది అన్యాయం. మరి దాని మీద మరి వాళ్ళ నాన్నగారి అభిమానులు ఎక్కడ మాట్లాడటం లేదు. మరి ఏ మెగా కుటుంబం కోసమైతే తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసేసి ఆ పార్టీలోకి వెళ్ళి 800 ఓట్లతో ఓడిపోయి రాజకీయంగా తాను చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో మరి ఆ కుటుంబం ఆదుకోలేదు ఆయన్ని, ఆ కుటుంబ అభిమానులు ఆదుకోలేదు. మరి చాలామంది మాత్రం ఎక్కడో పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారికి ఎమ్మెల్సీ లేదని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడతారు, బూతులు తిడతా ఉంటారు తెలుగుదేశం వాళ్ళు చాలామంది మీడియా ముందుకు వచ్చి. మరి వంగవీటి రాధాకృష్ణ గారిని వాడుకొని వదిలేసి మరి ఇంత అన్యాయం చేశారు కదా, మరి మిమ్మల్ని ఎవరు ఎన్ని తిట్లు తిట్టాలి అనేది వాళ్ళు ఆలోచించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఏదేంటే ఒక సామెత ఒకటి ఉంది గ్రామాల్లో, అడగంద అమ్మాయినా పెట్టదని. మరి ఈయన ఎందుకు అడగడో తెలియదు, వాళ్ళు ఈయనకి ఎందుకు పదవీరో తెలియదు. సో ఇదంతా కూడా ఈయన తండ్రి గారి అభిమానుల మదిలో ఒక ప్రశ్నార్థకంగా కొన్ని ప్రశ్నలు అయితే అలా మిగిలిపోయిన పరిస్థితి. సో ఇక్కడ ఫైనల్గా అయితే నారా లోకేష్ గారు అయితే సక్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి చాటు బిడ్డగా తండ్రి ముఖ్యమంత్రి, ఈరోజు ఆయన కూడా ముఖ్యమంత్రిగా అధికారాన్ని చలాయిస్తున్నారు. సో మరి రాధాకృష్ణ గారిని వాడుకున్నారు, మా అన్న అని చెప్పేసి. సో తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు. మొత్తానికి వాడకం అయితే గట్టిగానే ఉంది, కానీ మరి వారికి కావాల్సినవి మరి ఏమైనా సమకూరుస్తున్నారో లేదో, వారికి పదవులు కానీ వారి అభిమానులు గౌరవించడం కానీ, మరి వాళ్ళ అనుచరులకి, వాళ్ళ అభిమానులకి మరి వారు ఏదైనా సెక్రటరియట్ కానీ ఏదైనా పని మీద వచ్చినా మరి వాళ్ళ పనులు అవుతున్నాయో లేదో తెలియదు. కానీ మొత్తానికైతే వాడకంలో మాత్రం నారా లోకేష్ గారిని మించినటువంటి నాయకుడు లేదు అని అయితే ఖచ్చితంగా ఇప్పుడైతే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఇప్పటికైనా నారా లోకేష్ గారు తాను తప్పు తెలుసుకొని మరి ఆ రోజు నేను రాధా అన్న అని చెప్పేసి మరి మేము అన్ని కార్యక్రమాలకు తీసుకెళ్ళాము. మా టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఎవరు ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఒక వార్నింగ్ వైసీపీకి ఇచ్చే ధైర్యం చేయలేనప్పుడు ఆయన వచ్చి మరి దేవినేని కుటుంబాన్ని ఉద్దేశించి మరి ఆయన మాట్లాడిన మాటలో గుణదల రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయి ఇక్కడ, అది కనుక మొదలైతే నేను సహించదని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చేంత వరకు కూడా మేము బాధపడుతూ కూర్చున్నాం. కానీ వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి మా పార్టీలో ఎవరో ముందడుగు వేయలేరు. మరి అలాంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఒక నిజాయితీ పరుడు, మరి అతన్ని మనం వాడుకున్నాం కదా, అతను ప్రమోషన్ ఇస్తామన్నాము, అతనికి సీటు కూడా ఇవ్వలేదు, అతను త్యాగం చేశాడు బోండమ్మ
గారి కోసం మళ్ళీ పార్టీలో గొడవలు ఎందుకని చెప్పేసి, సో మన కోసం పనిచేశాడు కదా, వాళ్ళ నాన్నగారి చంపిన వ్యక్తులు ఆ రోజు మన పార్టీలో కొంతమంది ఉన్నారు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినప్పటికీ కూడా, అందరూ ఇప్పటికీ అనుకుంటున్నప్పటికీ కూడా దాన్ని రూపుమాపి అందరితో తిట్లు తిని మరి మన కండవా కప్పుకొని మన కోసం నిలబడ్డాడు కదా, కనీసం అతనికి ఏదో ఒకటి చెయ్యాలి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా అతను క్యాబినెట్లోకి తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ రాకపోవడం అనేది ఇది నిజంగా ఖచ్చితంగా దురదృష్టం అని చెప్పాలి. సో మొత్తానికి వంగవీటి రాధ ఒక విషయంలో అయితే సక్సెస్ అయ్యారు. తన తండ్రి వంగవీటి మోహన్ రంగా గారిలాగా ప్రజల కోసం నిలబడ్డాడు, కలబడ్డాడు, నిజాయితీగా బతికాడు. కానీ అక్రమంగా సంపాదించుకోవటం, ఈరోజు కూడా ఆయన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, సరే పదవులు మంత్రి పదవులు అయితే మరి వాళ్ళ ఈక్వేషన్లు ఏమున్నాయో తెలియదు, కానీ నాకు పలానా ప్రాజెక్టు కావాలి, లేకపోతే పలానా వ్యక్తికి ప్రాజెక్ట్ ఇవ్వండి, లేకపోతే పలానా కాంట్రాక్ట్ ఇతనికి ఇవ్వండి అని చెప్పి వారి దగ్గర 10% 20% తీసుకొని కోట్లు సంపాదించవచ్చు. ఆయన ఫోన్ చేస్తే 175 నియోజకవర్గాల్లో 100 మంది ఎమ్మెల్యేలు ఆయన ఫోను అర్ధరాత్రి చేసిన లిఫ్ట్ చేస్తారు, ఆయనకి ఏ పని కావాలో చేసి పెడతారు, దాని ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చు. మరి ఎందుకో ఆయనకు ఆలోచన ఎందుకు రాదో తెలియదు. మరి అలాంటి నిజాయితీ పరుని మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు కీలకమైనటువంటి పదవి బాధ్యతలు ఎందుకు ఇవ్వట్లేదో ఆయన అభిమానులకు తెలియదు. సో మొత్తానికైతే వంగవీటి రాధా గారిని అయితే తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేసిందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.